మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రోజురోజుకు విస్తరిస్తూ ఉంది. ఇదే సమయంలో ఈ ప్రాంత ప్రజానీకానికి, మరి ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజానీకానికి కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించే విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. చినకాకాని వద్ద 100 పడకల హాస్పిటల్కు గత ఏప్రిల్ 13వ తేదీన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయి. దాదాపు 1,20,000 చదరపు అడుగుల విస్తరణలో G+1 తరహాలో ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు సైతం మిగతా చోట్ల పనులు నిలిచిపోయినప్పటికీ ఇక్కడ మాత్రం పగలు రాత్రి తేడా లేకుండా మాత్రం ప్రత్యేకమైన ఫ్లడ్ లైట్లు పెట్టి మరి ఈ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ హాస్పిటల్ కనుక అందుబాటులోకి వచ్చినట్టయితే గుంటూరు, విజయవాడ నగరాల మధ్య మరీ ముఖ్యంగా కార్పొరేట్ వైద్య సేవలు పేదవాళ్ళు అందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం ఈ హాస్పిటల్లో 6 విభాగాలు పనిచేయనున్నాయి. వాటిలో ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అదేవిధంగా 3 ఆపరేషన్ థియేటర్లతో పాటు డీఎడిక్షన్ ఓపీ సెంటర్, డయాలసిస్ సెంటర్ లాంటి కీలకమైనటువంటి విభాగాలు ఇక్కడ పనిచేయనున్నాయి. చినకాకాని వద్ద నిర్మాణం జరుగుతున్నటువంటి 100 పడకల హాస్పిటల్ రాష్ట్రంలోనే ఒక మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాలతో ఈ పనులు మాత్రం వేగంగా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు కరెక్ట్గా శంకుస్థాపన చేసిన రోజు నాటికి సంవత్సరంలోపు ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతోనే వచ్చే ఏప్రిల్ నాటికల్లా ఎట్టి పరిస్థితుల్లో G+1 తరహాలో ఈ హాస్పిటల్ ఓపీకి అందుబాటులో రానున్నది. దాదాపు రోజుకి 100 నుంచి 120 మంది సిబ్బందితో పగలు రాత్రి తేడా లేకుండా ఈ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజానీకానికి సాధారణ వైద్య సేవలు అందించడం ఒకటే కాదు, ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయినట్టయితే వివిధ చోట్ల యాక్సిడెంట్ జరిగినప్పుడు క్షతగాత్రులను క్షణాల్లో ఈ హాస్పిటల్ చేర్చడం వలన వారికి ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏదైనా సరే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ అవర్ అనేది గోల్డెన్ అవర్గా భావిస్తూ ఉంటారు. ఈ హాస్పిటల్ జాతీయ రహదారి పక్కనే ఉండటం వలన ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఈ హాస్పిటల్లో చేర్చడం వలన వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా చినకాకాని వద్ద నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ 100 పడకల హాస్పిటల్ పుణ్యమంటూ గుంటూరు, విజయవాడ మధ్య మరి ముఖ్యంగా మంగళగిరి ప్రాంత పేద మధ్యతరగతి ప్రజానీకం కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుకోనున్నారు.